బ్రేకింగ్ న్యూస్. బీఆర్ఎస్ నేత మధు హత్య కేసులో బిగ్ అప్డేట్ నెలకొంది. ఆర్టీవీతో మధు భార్య సంచలన నిజాలు చెప్పుకొచ్చింది. పాత కక్షల వల్లే నా భర్తను హత్య చేశారంటోంది మధు భార్య. మాజీ సర్పంచ్ వెంకన్న చనిపోయినప్పటి నుంచే ఈ గొడవలు జరుగుతున్నాయని, నా భర్త అడ్డు తొలగించాలని చాలా కాలంగా చూస్తున్నారని, వెంకన్న కేసులో ఉన్న వాళ్ళే ప్లానింగ్తో నా భర్తను చంపారు అంటోంది మధు భార్య. నా భర్తను చంపినట్టే వాళ్ళను కూడా చంపాలని కన్నీటి పర్యంతమవుతూ ఆగ్రహం వెలుగక్కింది. ఇక యార్కారం మాజీ సర్పంచ్గా చేసినటువంటి చింతలపాటి మధు ఇప్పుడు కొంత దారుణంగా హత్య గావించబడ్డాడు. అయితే మధు తల ముండం వేరు చేసి అతి కిరాతకంగా చంపారు. 3 ముక్కలుగా నరికి 3 గోనె సంచుల్లో శరీర భాగాలను వేసి ఎస్ఆర్ఎస్పీ కాల్లో పడేశారు నిందితులు. అయితే నిందితుల కోసం ప్రస్తుతానికి పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయితే గతంలో ఒక వ్యక్తి చనిపోయారు. ఆ వ్యక్తి చనిపోయినప్పటి నుంచి కూడా నా భర్తని వెంటాడి ఈ రకంగా ఇబ్బందులు పెడుతున్నారని, ఏదో ఒక రోజు చంపేస్తారని చెప్పి వార్నింగ్ కూడా ఇచ్చారని, ఆ తర్వాత ఇప్పుడు చంపింది కూడా వాళ్ళే అని చెప్పి మధు భార్య చెప్తోంది. డైరెక్ట్గా ఒకసారి మధు భార్య అండ్ పిల్లలు ఆర్టీవీతో మాట్లాడుకొచ్చారు. ఒకసారి మాట్లాడేంటో చూద్దాం. సూర్యాపేట జిల్లా ఎర్కారం గ్రామంలో కూడా దారుణం చోటు చేసుకుంది. నిన్న రాత్రి ఎవరైతే బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ భర్త మధును అతి కిరాతకంగా కూడా హత్య చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. దీనికి సంబంధించి కూడా కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం సూర్యాపేట ఆ మాచురు దగ్గర ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. విజువల్లో కూడా చూస్తున్నాం. మొత్తం కూడా ఈ హత్యకు గల కారణాలు ఏంటనేది కూడా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం కూడా భార్య పిల్లలు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏంటి, ఎలా జరిగింది తదితర అంశాలు తెలుసుకోవడానికి మధు భార్య ప్రస్తుతం ఉన్నది. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా, నిన్న ఏం జరిగింది? నిన్న ఇంట్లో నుంచి 11ంటికి బయటకు వెళ్ళింది సార్. మాకేం చెప్పలేడు. ఫోన్ ఖరాబ్ అయింది. ఫోన్ బాగా చేయించుకొస్తానని పోయిండు ఇంట్లో నుంచి. నేను ఎమ్మటే ఫోన్ షాప్లో ఇచ్చి వస్తానని చెప్పిండు. వస్తాడేమో అనుకున్నా. నేను ఫోన్ చేయడానికి నా దగ్గర ఫోన్ లేదు. పక్కన వాళ్ళు ఎవరు లేరు. పక్కన వాళ్ళు ఊరికి వెళ్ళిపోయారు. వస్తా అన్నాడు కదా, రోజు వచ్చినట్టే వస్తాడు అనుకొని చూసిన. ఆడబిడ్డ భర్త అంట 4 గంటలకు ఫోన్ చేసిండంట. చేస్తే మధు ఏడున్నావు అని అంటే, బావా నేను క్యాంప్ ఆఫీస్లో ఉన్నా బావా, నేను వస్తా బావా అని అన్నాడంట. రా మధు, ఎండ బాగా కొడుతుంది, ఇంకా ఎండలో ఏం పని మధు అని అంటే, వస్తున్నా బావా అని చెప్పిండంట. ఫోన్ కట్ చేసిండంట. వస్తున్నా లేనని ఫోన్ కట్ చేసిండంట. ఫోన్ కట్ చేసి 8:30కు మా ఆడబిడ్డ భర్త నా దగ్గరకు వచ్చిండు. అరే మధు నీ ఫోన్ తీసుకుపోయిండారా అని అంటే, తీసుకుపోయిండు బాబాయ్, షాప్లో ఇచ్చేసి వస్తాను అన్నాడు. ఇంకా రాలేడు, మరి ఏ పంచాయతీకి పోయిండో నాకు తెలియదు అని అన్నా. నువ్వు ఫోన్ చేయి బాబాయ్ ఒకసారి, నేను మాట్లాడతానన్నా. అయితే ఫోన్ చేసిండు. ఫోన్ చేస్తే రింగ్ అవుతుంది కానీ ఎత్తట్లేడు. మళ్ళీ ఇంకోసారి చేయి బాబాయ్, ఎత్తాడేమో చూద్దామని అన్నా. అంటే మళ్ళీ చేసినా మళ్ళీ ఎత్తలే. మరి ఏడ కూర్చొని తాగుతుండో ఏం చేస్తుండో చూసి చేస్తాలే బాబాయ్, వస్తాడులేరా అని అనుకుంటే వెళ్ళిపోయిండు. ఆయన వెళ్ళిపోయిండు. వస్తాడేమో అని అనుకొని నేను పిల్లలు పండుకున్నాం. 11 అవుతుంది. 11 గంటల దాకా అప్పుడే పండుకున్నాం. మా ఆడబిడ్డలు ఇద్దరు వచ్చి మౌనిక మా అన్న ఫోన్ చేసిండారా అని అంటే, నా దగ్గర ఫోన్ లేదురా, నేను చేయలేదురా. నువ్వు ఎవరు సెల్ నుంచి చేయలేదా అని అంటే, నేను ఎవరు సెల్ నుంచి చేయలేదు అని అన్నా. అనగానే అవునారా అని అన్నాడు. నేను ఎవరు సెల్ నుంచి చేయలేదురా అన్న. మా అన్న ఫోన్ ఎత్తట్లేడు అని అన్నది. మా అన్న ఫోన్ ఎత్తట్లేడు, అందరు భయపడుతుర్రు అని అన్నా. అనగానే రూరల్ పోలీస్ స్టేషన్ దగ్గరికి పోయినా. ఎవరెవరు వెళ్ళారు మేడం? ఎవరెవరు వెళ్ళారు? నేను నా 2 ఆడబిడ్డలు కలిసి, ముగ్గురం కలిసి పిల్లలను తీసుకొని ముగ్గురం కలిసి వెళ్ళి పిటిషన్ ఇచ్చినాను రూలర్లో. ఆ భర్త మిస్ అయ్యిండు, ఫోన్ ఎత్తట్లేడు, 4 గంటలకు మాట్లాడిండు, ఇంతవరకు ఎవరు ఫోన్ చేసినా లిఫ్ట్ చేస్తలేడు అని పిటిషన్ ఇచ్చిన. అక్కడ ఉన్న సార్ వాళ్ళు అన్నారుగా, అమ్మ మీరు ఎక్కడ ఉంటుర్రమ్మా? ఎల్కారంలో ఉంటుర్రా, ఇక్కడ ఉంటుర్రా అని అంటే, ఎల్కారంలో ఉండట్లేదు సార్, మేము 7 సంవత్సరాలు అవుతుంది సూర్యాపేటకు వచ్చి, సూర్యాపేటలోనే ఉంటున్నాము. సూర్యాపేట రూమ్ దగ్గర నుంచి వెళ్ళిండు, బయటికి 11 గంటలకు వెళ్ళిండు, వస్తానని చెప్పి అటే వెళ్ళిండు అని చెప్పిన. అని అంటే, ఎల్కారం నుంచి పోలేడుగా అమ్మ, మీ ఇక్కడ టౌన్లో నుంచే పోయిండు కాబట్టి టౌన్లో పిటిషన్ ఇరమ్మా అని అన్నాడు. మేము మళ్ళీ టౌన్ దగ్గరికి పోయినాం. టౌన్లోకి పోయి టౌన్లో పిటిషన్ ఇచ్చిన. టౌన్లో పిటిషన్ ఇచ్చిన తర్వాత
టౌన్లో పిటిషన్ ఇచ్చిన అర్ధ గంటకి పోలీసు వాళ్ళు మమ్మల్ని తీసుకొని పోయారు. మాకేం చెప్పలేరు, చెప్పకుండా తీసుకొని పోయి మా సెల్లులు తీసుకొని ఫ్లైట్ మోడ్ ఎక్కించారు పోలీసు వాళ్ళు. తీసుకుపోయి ఇగో ఇదేనా డెడ్ బాడీ అని చూపెట్టారు. ఇక నేను చూడలేదు. మీరు కంప్లైంట్ ఇచ్చిన తర్వాతనే కూడా పోలీసులు ఎంక్వైరీ చేసిండ్రు అనుకోవచ్చు మేడం దీని మీద? ఎంక్వైరీ చేస్తూనే ఊరు పోలీసు వాళ్ళు అందరు అక్కడ చాలా మంది ఉన్నారు. మమ్మల్ని ఇద్దరిని వచ్చి నన్ను నా ఆడబిడ్డ భర్తని ముగ్గురిని తీసుకొని. మీరు ఇంతకుముందు ప్రజాప్రతినిధిగా ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ మాజీ సర్పంచ్ గా ఉన్నట్టు పరిస్థితి. అప్పుడు ఏమన్నా గొడవలు ఉండేనా మేడం? ఏమన్నా చెప్పాడా? ఇట్లాంటి గొడవలు ఏమీ లేవు. మాజీ సర్పంచ్ ఉంటేదు ఎంకన్నా చనిపోయిన కాంచే గొడవలు ఉన్నాయి. అంత ముందుకేమీ లేవు. ఈ పాత కక్షలు దానివల్లనే అమ్మా. మధు ఎప్పుడన్నా మీతో చెప్పాడండి నాకు ఇట్లా బెదిరింపులు వస్తున్నాయి ఏమన్నా మాట్లాడుకున్నారా? ఏమన్నా చెప్పాడా? ఇట్లా అంటుర్రంట ఊళ్ళో చెప్పేది. ఆయన మాకేది చెప్పపోయేది. ఊళ్ళో ఇట్లా జరుగుతుంది ఇట్లా అనుకుంటుర్రు, జాగ్రత్తగా ఉండమని చెప్పురే అని ఊళ్ళో చెప్పేది. ఆయన మాత్రం ఏం ముచ్చట చెప్పపోయేది, అసలు చెప్పపోయేది. ఇంట్లో నుంచి బయటకు వెళ్ళపోయేది. ఎవడొచ్చి తీసుకుపోయిండో, ఎందుకు పోయిండో. ఎవరి మీద అనుమానం ఉందా మేడం? ఎవరి మీద అమ్మా ఎవరి మీద అనుమానం ఉందా? అమ్మో అవి ఉంటే దెంకన్న కేసులు ఉన్నోళ్ళే, వాళ్ళ మీదే నాకుంది అనుమానము. వాళ్ళు తప్ప ఎవరు చెయ్యరు. నా భర్తని చంపిర్రు, నా భర్త చచ్చినట్టు వాళ్ళు చావాలే. అమ్మో భార్య కన్నీరు ముందుగా వినిపిస్తున్నట్టు పరిస్థితి ఉంది. వాళ్ళ ఆ కూతురు ఉన్నది, కూతురుతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నాన్న, డాడీ ఎప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళాడమ్మా? ఏం చెప్పాడు తల్లి? 12కి బయటికి వెళ్ళిండు. నేను బయటికి వెళ్తున్నా, మమ్మీ ఫోన్ ఖరాబ్ అయింది కదా, తేపు చేపిస్తా, మళ్ళీ వస్తా ఎమ్మటే వస్తా అని చెప్పిపోయాడు. రాలేదు. అన్నానికి వస్తాడు అనుకున్నాం కానీ రాలేడు. మళ్ళీ 8:30కి మామయ్య వచ్చిండు. డాడీకి ఫోన్ చేసిండు. డాడీకి ఫోన్ చేస్తే 2-3 సార్లు ఫోన్ చేస్తే ఎత్తలేడు. మళ్ళీ 9:30కి అట్లా అప్పుడు చేస్తూనే ఉండంట, ఆయన ఎత్తలేదండి. 2కి 11కి అత్త వాళ్ళు వచ్చి డాడీ ఫోన్ ఎత్తట్లేడు, ఇక్కడ ఫోన్ చేసిరా అని అడిగాను. అయితే ఫోన్ లేదు మమ్మీది అని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళి పిటిషన్ పెట్టించినాం. నేను మేనత్త కూతురుని అవుతాను. ఏముంది తెలియదు మాకు కూడా. మేము అరవపల్లిలో ఉంటాం. మేము మార్నింగ్ 5 గంటలకు వచ్చాము ఇక్కడికి. ఎప్పుడన్నా గొడవలు అంటే రాజకీయ కక్షలు ఉన్నాయని మీకు ఎప్పుడన్నా? పాత కక్షలు ఉన్నాయి. ఉంటే దగ్గర చచ్చిపోయిన కానీ ఇది జరుగుతుంది కాబట్టి ఆయన వేసేస్తే ఇది జరుగుతుందని తెలిసింది. ఊరికి ధీమై ఉండదు. ఇన్నొక్కడిని తీసేస్తే ఆయమన్నోడు పోయిండు, ఈడొక్కడు ఊరిని వెళ్తున్నాడు. ఇన్నొక్కడిని తీస్తే ఇక ఊర్లో మనమే వెళ్తాము అని ప్లాన్ వేసుకున్నారు. ప్లాన్ ప్రకారమే జరిగింది నా భర్తనే. రైట్, మొత్తంగా చూస్తున్నాం భార్య కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా కూడా ఒకటే రాజకీయ పాత కక్షల వల్లనే నా భర్తను హత్య చేశారని కూడా ఆ భార్య ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గత కొద్ది రోజుల కొత్త కాలం క్రితం కూడా ఏదైతే ఎర్కారా గ్రామంలో ఒక మర్డర్ జరిగింది. అప్పటి నుంచి నా భర్తను అడ్డు తొలగించుకోవాలని కూడా చాలా సంవత్సరాల నుంచి కూడా వీళ్ళు ప్లాన్లు వేస్తున్నారు. దానిలో భాగంగానే ఈ ఘాతకానికి పాల్పడ్డారని కూడా భార్య కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. బాడీ పోస్ట్ మార్టం సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితి కనబడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV సూర్యాపేట. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU